అటైతే మొత్తం అయిపోయింది అనమాట. ఇటు వచ్చిన నిన్న అయితే కడతాను. ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది అసలు. చూసిరా ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన ఫార్మింగ్ బ్లాగ్స్. ఈరోజు మన వర్క్ ఏంటంటేనైతే మొక్కజొన్నకైతే నీళ్ళు కడతాం. ఆల్రెడీ దీనికైతే షార్ట్ అప్లోడ్ చేసిన కదా. మొక్కజొన్నకైతే నీళ్ళు కడతాం అనమాట. మన మొక్కజొన్న అయితే మొత్తం ఎండిపోతుంది. వాహనాలు రాకనైతే ఒక వారం రోజులు అవుతుంది వాహనాలు రాకనైతే. ఇక అందుకని అయితే అప్పుడు ఒకసారి దున్నినాం కదా, ఆల్రెడీ ఆ వీడియో అప్లోడ్ చేసిన, దున్నిన వీడియో అదైతే దున్నిన రోజు అప్లోడ్ చేసిన అనమాట. మనకు ఆ రోజు ఏం వర్క్ లేకుండే అప్లోడ్ చేసిన దున్ని. ఇప్పుడైతే పోతాను అటు సైడ్. ఇప్పుడే అన్నం తినైతే ఇక పోతాను. టైం వచ్చేసి అయితే 12 అవుతుంది. పొద్దుగాల తినలే అన్నం సరిగా, అందుకైతే తొందరగా ఆకలైంది. ఇక ఇదే కడతాను అనమాట. ఇది కట్టాలి. ఇప్పుడైతే ఇది కడతాను. ఇదైతే దున్నలే అన్నమాట. ఫస్ట్ ఇదే దున్నినాం. ఆ రోజు అంత ఆగమనం చేసిన ఎడ్లు అంటే వాటికి అవి కొనుక్కొచ్చిన కానీ మొక్కజొన్నలే దున్నలే అనమాట. అప్పుడు మా పోయిన ఎడ్లు ఉన్నప్పుడు అయితే వాటికి అన్ని దున్నొచ్చేది. ఇవి వచ్చిన కానీ మొక్కజొన్నలో దున్నలే, అంత ఆగమనం కర్రలు దొక్కినాయి. మళ్ళీ మేము కూడా ఒక మిస్టేక్ చేసినాం. నేనైతే ఒక సాల్కి వేసినాక మాట్లాడుకుందాం. నేను చాలా సేపు ఎంతసేపు అయితే ఒక విషయం చెప్తా అని చెప్పినా కదా మీతో. అదేంటంటే ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఎట్లా కొత్తగా నేర్పుతాం కదా. పామనుకున్నాను నాకు ఏంటి కొత్తగా నేర్పుతాం కదా ఎడ్లకి నాగదున్నుడు. అప్పుడు ఏం చేయాలంటే ఒకటి కుర్రగాని కట్టాలి. ఇప్పుడు మనం బారగాని అసలు లెక్క అయితే బారగానే కట్టాలి. బారగాని కట్టి ఒక ఎద్దు కుర్రగానికి ఒక ఎద్దు బారగానికి నడిపించినాం అనుకో పర్ఫెక్ట్గా పోతుంది. ఒక్క కర్ర కూడా ఒక్కదనమాట. అట్లా కట్టుర్రి. అంటే నాకు తెలిసిన పని అయితే చెప్తాను మీకు. మీకు తెలిసింది అయితే మీరు ఫాలో కావండి. ఎట్లా అంటే అట్లా అంటే ఒక ఇద్దరికి ఒక్కరికన్నా ఉపయోగపడుతుంది అని అయితే చెప్తాను నేను అయితే. అట్లా అన్నమాట. అంటే పర్ఫెక్ట్గా నడిచిన ఎడ్లకు అవసరం లేదు. అది కుర్రగాని మీద అయినా కట్టవచ్చు. అప్పుడు మా ఎడ్లకు కూడా ఒకసారి కట్టినట్టున్నా పోయిన ఎడ్లకి. అప్పుడు కట్టిన గుర్తొచ్చింది నాకు. అప్పుడు కట్టిన ఎడ్లు ఉన్నప్పుడు. కానీ ఆ ఎడ్లతోనే ఎక్కువ అవసరం లేకపోయేది. అంటే అవి ఒక 10 రోజులు నాగలు నడవపోతాను, అదే నాగలు కట్టకపోతాను, అట్లా ఆగమం పోయేది కాబట్టి అట్లా కట్టేది. మళ్ళీ రోజు పోతే అవసరం లేకుండే అదైతే. ఇక మొత్తం చూసిరా మన మొక్కజొన్న చేను ఎట్లా ఎండిపోతుందో. ఇదైతే కొట్టం, మన కొట్టం మొత్తం ఆగమైంది. అప్పుడైతే దీన్ని ఎంత కష్టపడేసినామంటే ఆగం ఎండల. ఇప్పుడు పోవాకులు పెట్టకపోతే దాని వాల్యూ పడిపోతుంది అనమాట. అట్లా మన వీడియోస్ అయితే ఇన్ని రోజులు ఎందుకు రాలంటే షార్ట్ వీడియోస్ అయినా లాంగ్ వీడియోస్ అయినా ఇంటికాడ ఉంటే సిగ్నల్ రాదనమాట నాకు సరిగ్గా. అంటే వీడియోస్ అప్లోడ్ చేయడానికి 5G రాదు నాకు ఇంటికాడ ఉంటే. అట్లనైతే ఇన్ని రోజులు వీడియోలు అప్లోడ్ చేయాలి. నేను బాయికాడికి వచ్చిన అనుకో, బాయికాడికి వస్తే అప్లోడ్ చేస్తా. మళ్ళీ నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది. ఒక 5 days అయితే బ్యాలెన్స్ అయిపోయి. ఇక అట్లానే వీడియోస్ రాలే. అయినా కూడా నెట్ ఆన్ చేసి మా డాడీ దాంట్లోకి నెట్ ఆన్ చేసి అయితే చాలా వరకు వీడియోలు అప్లోడ్ చేసిన. చేయలేని అయితే ఏం లేదు. అంటే ఒక 2-3 వీడియోలు అప్లోడ్ చేసి ఉన్నట్టు. ఈ వీడియో కూడా అయితే అటైతే మొత్తం అయిపోయింది అనమాట. ఇటు వచ్చిన నిన్న అయితే కడతాను. ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది అసలు. చూసిరా మొత్తం ఎండిపోయింది. ఇట్లా అయితే అని అనుకోలే. మొక్కజొన్న అయితే మాది మొత్తం చూపిస్తావుర్రి. నీళ్ళు ఎన్ని పోతలేవు, కొన్నే పోతున్నాయి. ఇట్లా పోతున్నాయి అనమాట. అయితే మొత్తం అయిపోయింది. చూసిరా ఇది మంచిగా పచ్చగా అయింది. ఇది మొత్తం ఎండిపోతుంది. చూసిరా ఎట్లున్నది అనమాట సిచ్యువేషను. ఎక్కడికి వారతలేదు చేను అయితే. నిమ్మలంగా పోతున్నాయి. ఇనుక్కుంటూ పోతున్నాయి. అదే వచ్చింది అయితే గడ్డ చూడరు మొత్తం ఎట్లా అయిందో. నేను ఈడకుండి చూపించారికి మంచిగా పంపిస్తలే కానీ అటు కింది పోయినప్పుడు ఇస్తే వీడియో. మొత్తం అయితే ఇట్లా ఎండిపోయింది అనమాట. ఇక చూడరు. ఇక దీని లోపల ఎట్లున్నాయో గట్టిగా ఉన్నది.
ఇగో గట్టిగా భూమి మొత్తం గట్టిగా అయిపోయింది. ఇన్ని రోజులు వానలు పడి ఉన్నాయి కదా, అట్లా అయ్యేసరికి అయితే మొత్తం గట్టిగా అయింది. ఇక 2 సార్లకైతే పోతానే అనమాట. ఇక ఇది అయితే కట్టిన, ఇంక ఇదంతా కట్టాలి. ఇక్కడ ఒక 10 జాలు ఉంటే వచ్చు. కరెక్ట్ ఫోన్లో అవుపిస్తాను. ఇంత మందం అయితే కట్టిన, ఇంత మందం అయితే కట్టిన. ఈ పచ్చగా వాడు అంత మందం. ఇక అదైతే మొత్తం కట్టలే. ఇంకా అటు సైడ్ మొత్తం వెళ్ళిపోయింది కదా, అదైతే మొత్తం కట్టలే అనమాట. ఇంకో సాల్కైతే వేసుకుందాం. జెట్స్ స్పీడ్లో పోయి అవతల పడతానే అవి. అట్లా లేకపోతే నిమ్మలంగా కూర్చొని చెప్పేటోని, అదే నిమ్మలంగా చెప్పదును. అవి టక్క పోయి కింద మడిగవుతుంది. ఇంతసేపు చూసుకోలే నేను ఉసిరిగా. పొద్దుగా మనం కట్టింది ఎట్లా నిమ్మ మొత్తం. నేనైతే ఇలా వాన పడతా అనుకుంటానా, ఎందుకంటే అయితే ఇక మొత్తం మబ్బు చేసింది, పునుగుతుంది కూడా. ఇక మీకు చూపిస్తాయి కదా చూడర్రి, కర్రగా ఉన్నది ఇక మబ్బు మొత్తం. ఇగో అటు సైడ్ మొత్తం చేసింది, ఇటు వచ్చింది మబ్బు అయితే. పడతా అనుకుంటానా, పడాలి కూడా. మనకైతే లక్కు ఇక పడతానైతే మొత్తం నీళ్ళు కట్టడం అయితే తప్పుతుంది అనమాట. ఇక లేకపోతే ఇక రోజు మొక్కజొన్న చేనులు అయితే బోర్లాడవలసి వస్తుంది. ఇక మొత్తం చెవిటలో పోతాను. ఇక ఇట్లున్నది అనమాట. ఇక ఇన్ని రోజులు ఆ పోవాకుండే, ఆ పోవా కట్టిన పాడైపోయింది. మొన్న అమ్మినాం మొత్తం. ఇక 1 వీక్ అయితే అంతే, అది పోయి అయితే మొత్తం ఇక ఏం లేకుండా అయింది మనకు పోవాకు. ఇక పాత పోవాకు చినుకులు పడతానే అనిపిస్తుంది. పడతానే చూద్దాం. మళ్ళీ కొంచెం పైన కంటిన్యూ చేస్తా వీడియో. ఇది వారింది. నీళ్ళగట్టుడు అయితే మనం అనుకున్న వరకు అయితే కంప్లీట్ అయిందనమాట. ఈరోజు అయితే కొంచెంసేపు అయితే వాన కూడా పడ్డది. వాన కూడా ఏమంత అంత వల్లే అనమాట. వాన పడపోయేసరికి అయితే ఇక అట్నే కట్టిన మొత్తం అయితే అయిపోయింది అనమాట. అంటే మొత్తం అయిపోలే, మనం అనుకున్న వరకే అయిపోయింది. ఇంతసేపు ఎందుకు తీయాలంటే ఇంతసేపు అయితే వీడియో అప్లోడ్ చేసిన, ఇక అప్లోడ్ చేసి అయితే వస్తాను అన్నమాట. ఈ ఫుల్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మళ్ళీ అయితే దీనికి పార్ట్ 2 తీస్తా. నేను ఉంటే మాత్రం తీస్తాను, లేకపోతే అయితే ఇక మన బ్యాడ్ లెక్క అనుకోవాలి. బాయ్.